2010 నుంచి ప్రభుత్వాలు రైతుల భూములను 22A పెట్టి వేధిస్తున్నాయని మాజీ ఐపీఎస్ అధికారి సెంటర్ ఫర్ లిబర్టీ చైర్మన్ ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. తిరుపతి బండారు కాలనీలో సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆస్తి హక్కుల కేంద్రం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం భూ సమస్యలకు సంబంధించిన వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. 2016-17లో కంప్యూటరీకరణ పేరుతో రైతుల నుంచి రికార్డులు లాక్కుని ఈనాం భూములను దేవాదాయ శాఖ పద్దుల్లో రాశారని దుయ్యబట్టారు. 2012లో నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒకటి అడ్డం పెట్టుకుని అప్పటి వరకు ఎక్కడా లేనటువంటి ఈనాం భూముల్ని దేవాదాయ భూముల కింద దేవాదాయ శాఖ వాళ్ళు వాళ్ళ పద్దుల్లో రాసేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్కి పంపించాడు. ఆయన మొత్తం లిస్టు పెట్టుకుని మనం వెళ్ళి అమ్ముకుంటున్నామండి అంటే రిజిస్టర్ చేయడానికి వీల్లేదు పొమ్మని పోయాడు. 16-17 నుంచి మీ భూముల్ని కంప్యూటర్లో ఎక్కిస్తాము అని చెప్పి ఆ పేరు మీద కొన్ని లక్షల ఎకరాల రైతుల భూముల్ని ప్రభుత్వ భూమిగా ఒక్క రాత్రికి రాత్రి ప్రభుత్వ భూములుగా చూపించి 22Aలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పంపిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దిక్కు తెలియకుండా మనం ఇవాళ తిరుగుతూ ఉన్నాం. మాకెవరికి తెలియకుండా నోటీస్ ఇవ్వకుండా ఆ భూముల్ని ఎత్తుకుపోయి 22Aలో దాచిపెట్టావో దాన్ని బేషరతుగా తిరిగి మాకు అప్పచెప్పండి.